చూపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వ్యాపార ప్రధాన ఉద్దేశం ఇలా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు మా బీసీసీలు బయలుదేరడం జరిగింది. ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు రోడ్ల మీద రాలేదు. అదేవిధంగా ఇప్పటికే మా బంధు ప్రైవేట్ విద్యా సంస్థలు అటు ప్రభుత్వ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా వాళ్ళు స్కూళ్ళకు కాలేజీలకు సెలవు ప్రకటించారు. కాలేజీలకు విద్యా సంస్థలకు సెలవులు చాలా వేశారు. ఆ తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా చేసినటువంటి విజ్ఞప్తులు పరిగణన తీసుకుని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో ఇలా బంద్లో పాల్గొన్నటువంటి పెట్రోల్ బంకుల వాళ్ళు కొంతమంది పాల్గొంటలేదు అని చెప్పి మాకు సమాచారం ఉంది. దయచేసి పెట్రోల్ బంకుల యజమాన్యాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బంద్కు సహకరించండి. ఈ బంద్కు ఇలా ఎప్పుడు లేని విధంగా అటు లెఫ్ట్ ఇస్తూ అటు రైట్ ఇస్తూ అదేవిధంగా లౌకిక పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు, సామాజిక ఉద్యమ శక్తులు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వాళ్ళు ఇలా అఖిలపక్ష పార్టీలు, శక్తులు, వ్యక్తులు అందరూ ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే బీసీ రిజర్వేషన్ల డిమాండ్కి ఎక్కువ పెంచాలి. ఈ బంద్కు మద్దతు ఇచ్చినప్పుడే 90% విధించాలి. ఈరోజు బంద్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఇవాళ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్ పల్లె నుంచి పట్టణంలో వరకు ఎక్కడ కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు ఇలా ఈ బంద్లో ప్రభుత్వ ప్రదర్శన ప్రజలు చాకరీలు రోడ్ల మీద చాకరీలు నిర్వహిస్తున్నారు, సారి నిర్వహిస్తున్నారు. గంగిరెద్దుల సంఘాలు చూసాం. గంగిరెద్దుల వాళ్ళు ఇలా గంగిరెద్దులను ఎడ్డలు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ వృత్తిని ఈ రోడ్ల మీద ప్రతిబింబిస్తున్నారు. అంటే బీసీలలో 136 కులాలు ఏ కులాలు అవుతున్నాయి, ఆ కులాలు రోడ్ల మీద వచ్చి తమ దిశలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టోల్గేట్ హైవేల మీద టోల్గేట్ల దగ్గర జాతీయ రహదారుల దగ్గర నిబంధన చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా నేను తెలంగాణ సమాజం అంతా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు వాయిదా వేసుకుని మీ ప్రజలు వాయిదాలు వేసుకున్నాయి ఇబ్బంది గురి కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల వరకు ఈ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈ బంద్ ఢిల్లీ పాలకులకు సేవ అడగాల్సిన వాళ్ళు అడగడానికి, చేయాల్సిన వాళ్ళు చేయడానికి బంద్ చేస్తున్నారు. ఇది 2.5 కోట్ల మంది బీసీల ఆకాంక్ష. ఈ బీసీల ఆకాంక్షను బంద్ ద్వారా మేము ప్రతిబింబం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కోర్టులు బీసీలకు ఎప్పుడు న్యాయం కలిగి రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా భవిష్యత్ పార్టీల్లో పార్టీలకు అతీతంగా ప్రస్తుతం ఆ బంధుకి హైదరాబాద్ బస్ స్టాండ్ వచ్చే అవకాశాలు రావాల్సిన వాట రావడంతో ప్రభుత్వం న్యాయం జరగాలి. అనేక సమస్యలు ఈ సాయంతో రిజర్వేషన్లకు ఇలా ఒక చట్టం తీసుకొస్తే బీసీ బిడ్డగా బీసీ జాతి